హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ దాకా అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే ఏంజల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ టాపిక్ తీసుకోవాలని నాకు ఇప్పటికి కుదిరింది. సో ప్లెజెంట్గా మాట్లాడుకుంటూ ఈ రీడింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ప్లేస్ని, మీ ఎనర్జీస్ని ఒకసారి క్లెన్స్ చేసుకుందాం. ఓకేనా? ఈ హీలింగ్ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోండి. ఓకేనా? ఐ యాక్సెప్ట్ దిస్ హీలింగ్ ఎనర్జీ అని చెప్పుకోండి. యూనివర్స్కి లాస్ట్లో గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? డీప్ బ్రీత్ తీసుకొని కళ్ళు మూసుకోండి. Thank you, universe. Thank you so much. Please cleanse this place. Please cleanse this place. Please. Please, angels, come and sit here. Please bless me. Please bless my viewers. Thank you, thank you, thank you so much. Thank you, angels. Thank you. Gratitude, gratitude, gratitude. Right. ఈ ప్లేస్ అంతా క్లెన్స్ అయిపోయింది. మీ మైండ్ క్లెన్స్ అయిపోయింది. హీలింగ్ ఇచ్చేసాను, మీరు రిసీవ్ చేసుకున్నారు. కొంచెం ప్లెజెంట్ మూడ్ తోటి వినండి. ఓకేనా? అట్ ద సేమ్ టైం బుకింగ్స్ ఓపెన్లో ఉన్నాయి. వీలైనంత వరకు ఫెస్టివల్ లోపలనే మీకు బుకింగ్స్ చేసుకున్న వాళ్ళకి రీడింగ్స్ చేసేసి సెషన్స్ తీసుకొని కంప్లీట్ చేస్తాను. ఈ లోపల ఎవరన్నా ఇంకా బుక్ చేసుకోవాలనుకుంటే త్వరగా బుక్ చేసుకోండి. నేను మోస్ట్లీ ఒక 3-4 డేస్ ఫెస్టివల్కి కొంచెం సెషన్స్ తీసుకోకుండా కొంచెం ఫెస్టివ్ మోడ్లో ఉందాము అనుకుంటున్నాను. చాలా రోజులైంది రెస్ట్ తీసుకొని. సో ఈ లోపలే ఎవరికైనా రీడింగ్స్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి, సరేనా? తర్వాత మళ్ళీ ఫెస్టివల్ తర్వాతనే మళ్ళీ సెషన్స్ స్టార్ట్ చేస్తాను. ఫెస్టివల్ టైంలో కూడా ఎవరైనా బుకింగ్ చేసుకోవాలంటే ఆ టైంలో చేసేసుకోండి. మీకు తర్వాత నేను రీడింగ్స్ ఇస్తాను. ఓకేనా? ఆల్రెడీ పేమెంట్ చేసేసి రీడింగ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకి ఇంకా రీడింగ్ కాకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఈ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి, బుక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.
అట్ ద సేమ్ టైం ఇంకోటి చెప్పాలి. ఈ రీడింగ్స్, ఈ బుకింగ్స్ చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్ అయిపోతుంది. చాలామంది టారో కోర్సు నేర్చుకుంటామక్క మీరు చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళనైతే నోట్ చేసుకుంటున్నాను. ఫ్యూచర్‌లో ఆ ప్రపోజల్ ఉంది. అప్పుడు ఎవరికైనా కావాలి అంటే అప్రోచ్ అవ్వండి. నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు చెప్తాను. ఓకేనా? అప్పుడు జాయిన్ అవుదురు కానీ. నెక్స్ట్ మార్నింగ్సే కాదు నైట్లు కూడా ఏంటంటే యూఎస్ నుంచి, కువైట్ నుంచి ఇట్లా ఎవరైనా రీడింగ్స్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళ టైమింగ్స్ వేరు, ఇక్కడ మన టైమింగ్స్ వేరుంటాయి కదా! కొంతమందికేంటంటే నైట్ 12:30 వరకు డ్యూటీస్ ఉంటాయంట అక్కడ. 12:30 1 ఆ టైం నైట్ అంటే మనకిక్కడ 2-3 బిట్వీన్ అట్లా ఉంటదంట టైము. ఆ టైంలో మాకు సెషన్స్ తీసుకోండి. ఇంక మాకు మిగతా టైంలో మాకు కుదరదు అని వాళ్ళు ఇట్లా కొంచెం ప్రెషర్ పెడుతున్నారు. నేను కాదనలేక సైలెంట్ అయిపోతున్నా. మాటి మాటికి నాకు మెసేజ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉండరంట. తను ఒక ఆవిడ ఇట్లా ఏడుస్తూ పాపం వాయిస్ మెసేజ్ చేశారు. ఇట్లా కొన్ని కొన్ని సందర్భాలు ఉంటూ ఉంటాయి. బట్ నాకు రెస్ట్ ఉండట్లేదు. ఇవన్నీ తీసుకోవాలి అనంటే డేలోనే నాకు అంత రెస్ట్ ఉండట్లేదు. ఇంక నైట్లు కూడా రెస్ట్ లేకుండా చేయాలంటే అవ్వదు కదా! అని చెప్తే తను రిక్వెస్ట్ చేస్తున్నారు. సో చూద్దాము. ఓకే. ఈరోజు ఏంటంటే మన ఏంజెల్స్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేంటంటే మనకి ఏంజెల్ నెంబర్స్ ఎందుకు కనపడతాయి అసలు? ఈ ఏంజెల్స్ ఎవరు? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మనకి? మనకి ప్రతి మనిషికి ఎన్ని కోట్ల జనాభా ఉన్నారో అన్ని కోట్ల మందికి కూడా ప్రతి వాళ్ళ లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఉంటారంట. ప్రతి వ్యక్తికి కూడా. అంటే వాళ్ళు ప్రీవియస్ బర్త్‌లో చేసిన పాపాలు, పుణ్యాలు ఈ బర్త్‌లో వీళ్ళకి ఒక గైడ్. ఇదిగో ఈ టైంలో నువ్వు ప్రీవియస్ తాలూకు ఒకవేళ ఈ జన్మలో నువ్వు పాపకర్మలు చేసినా కూడా అవన్నీ వాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఇదిగో ఈ టైంలో నీ టైం మంచిగా నడుస్తలేదు. ఈ టైంలో మీకు ఈ ప్రారబ్ధ కర్మ మీరు ఇక్కడ అనుభవించాలి. సో తీసుకోండి. లేదు మీరు టైం బాగలేకపోయినా, బాగున్నా ఏదైనా ఒక ప్రాబ్లంలో చిన్న యాక్సిడెంటు తప్పిపోయిందనుకోండి, దానికి కారణం ఎవరు? మీరు చేసుకున్న పుణ్యమే మీ గార్డియన్ ఏంజెల్ రూపంలో ఆపిందనమాట అక్కడ. కొంత చూడండి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయిరా అంటారు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తప్పించేస్తారు. మొన్న రీసెంట్గా ఒక ఏదో వీడియో చూశాను. ఒక అమ్మ చిన్న పసిబిడ్డని పెట్టుకొని రైల్వే స్టేషన్లో నడుస్తుంది. పొరపాటున ఆవిడ ట్రాక్ మీద పడిపోయింది. ట్రైన్ వచ్చేసింది. ఆ బిడ్డని ఇలా పట్టేసుకొని తను బోర్లా పడుకునేసింది అనమాట ఆ రైలు పట్టాల మీద. సూపర్ ఫాస్ట్ ట్రైను. ఆ ట్రైను పూర్తిగా వెళ్ళే వరకు తను అలాగే ఉండిపోయింది. అందరూ ఇంక అయిపోయింది ఏం లేదు అనుకున్నారు. బట్ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే మదరు, బేబీ ఇద్దరు సేఫ్గా బయటకు వచ్చారనమాట. అది ఆమె ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ బిడ్డ చేసుకున్న, ఇంకా ఆ బిడ్డకి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి. ఆ బిడ్డ పుణ్యమా అని ఆ తల్లి కూడా సేఫ్ అయిందనమాట. ఇట్లా ఉంటాయన్నమాట గార్డియన్ ఏంజల్స్. మనకి అటు ఇటు ఇరువైపులా ఉంటారు. ఓకే. ఇది ఇలా ఉన్నప్పుడు మనకి ఏంజల్స్ కొన్ని నెంబర్స్ ద్వారా మనం వెళ్తూ ఉంటాం, ఎక్కడికన్నా వెళ్తుంటాం. హోర్డింగ్ బోర్డ్స్ కానీ, ఎదురుగా ఉన్న బైక్స్, కార్స్, వెహికల్స్ ఎక్సెట్రా వాటి మీద, లేదా మనం మొబైల్ని స్క్రోల్ చేస్తూ ఉన్నాము, మాటికి రిపీటెడ్గా ఒకటే నెంబర్ కనపడుతూ ఉంది. ఇంకా మనం టీవీ చూస్తున్నాం,
టీవీలో కూడా అట్లా అదే నెంబర్ కనపడుతుంది. అంటే వేరే వాళ్ళు ఎవరికో కాల్ చేస్తున్నారు. సేమ్ 11 నెంబరు, 111 నెంబరు, 4 వన్స్ నెంబర్ ఇట్లా అంటే 1, 11, 111, 1111 ఇవన్నీ ఇట్లా కనపడుతూ ఉంటాయన్నమాట. ఏంటి దీని అర్థం? ఏంజెల్స్ మీ పక్కన మీతో ఉన్న ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ మీకు ఏమి కన్వే చేయాలనుకుంటున్నారు? మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు వచ్చి మీతో మాట్లాడరు. ఓకేనా? ఈ సైన్స్ ద్వారానే ఏంజెల్స్ మనతో మాట్లాడుతుంటారు అనమాట. మనము ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ నెంబర్స్ ఏదైనా కానీ 1 కానీ 11 కానీ 111 కానీ 1111 కానీ ఈ ఏంజల్ నెంబర్స్ ఫ్రీక్వెంట్గా మనకు కనపడుతున్నాయంటే దానికి అర్థం ఏంటంటే థింగ్స్ ఆర్ ఆర్డర్డ్ అండ్ అలైన్డ్ ఫర్ యూ. మీకోసం ఏదో కొత్తగా మార్పులు చేర్పులు చేయబడి మీకోసం ఒక పాత్ అనేది ఏర్పడబోతుంది. గైస్ నేను మాట్లాడుతూనే ఉన్నాను, వీడియో కట్ అయిపోయింది, చూసుకోలేదు. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇదేంటంటే ఈ నెంబర్స్ కనిపించడం అర్థం ఏంటంటే మన లైఫ్లోకి హ్యాపీనెస్, పాజిటివ్నెస్ రాబోతుంది. మీరు బీ రెడీ ఫర్ న్యూ బిగినింగ్ అని అర్థం అన్నమాట. మీరు ఇది చాలా శుభసూచకమైన నెంబరు, చాలా మంచి నెంబర్ అనమాట. అయితే మీరు దీన్ని ఎలా గుర్తుపట్టాలి అని అంటే ఈ నెంబరు ఒకసారి 2 సార్లు అట్లా కనిపించి అయిపోయిందంటే అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పదే పదే మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఈ నెంబరు వెంటాడుతుంది, ఏదో రకంగా మీకు కనపడుతుంది, ఏదో రకంగా మీ అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. అప్పుడు ఏంటి నాకు మాటికి ఈ నెంబర్గా ఎందుకు కనపడుతుంది అన్న ఆలోచన మీకు వస్తుంది కదా. అప్పుడు మీరేం చేస్తారంటే ఈ నెంబరు ఏ టైంలో మీకు ఆల్రెడీ కనపడింది, ఎప్పటి నుంచి కనపడుతుంది, డేటు, టైము, మీరు ఆ టైంలో ఏం థింక్ చేస్తున్నప్పుడు మీకు ఈ నెంబర్ కనపడింది, ఆ సిచ్యువేషను అంటే ఆ క్వశ్చను మీ మైండ్లో ఏం నడుస్తుంది, దేని గురించి ఆలోచిస్తున్నారు అది నోట్ చేసుకోండి. ఫ్రీక్వెంట్గా రోజు ఎన్నిసార్లు కనపడుతుంది అలా నోట్ చేసుకున్నప్పుడు ఎస్ ఇది ఇక్కడ ఏంజెల్స్ నాకేదో చెప్పబోతున్నారు, ఇది నా కోసమే అనేది మీరు ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఇక్కడ ఈ నెంబర్ కనిపించడం అంటే అర్థం ఏంటంటే మీరు ఏదో ఒక విషయంలో కాన్షియస్గా ఉండండి, అవేర్గా ఉండండి అని మీకు సూచన ఇస్తుందన్నమాట. ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వమని అర్థం. స్పిరిచువల్గా మీరు కనెక్ట్ అవ్వండి, స్పిరిచువల్గా ఎక్కువ ఉండండి, స్పిరిచువాలిటీలో ఎక్కువ ఉండండి అని చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఏదన్నా ఒక మార్గం ఎంచుకున్నారు, నేను ఇటు వెళ్ళాలా అని మీకు అర్థం కావట్లా, నేను ఇప్పుడు ఏం చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, అసలు నా లైఫ్ ఎట్టిపోతుందో నాకు తెలియట్లేదు, నేనేం చేయాలో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, బ్లాంక్ మైండ్, నా దగ్గర ఇయే 2 ఆప్షన్లు ఉన్నాయి, ఇటా ఏం చేయాలి అన్నప్పుడు మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఇటు వెళ్ళు నీకు ఇదే కరెక్ట్ అని చెప్పినప్పుడు ఈ ఏంజల్ నెంబర్స్ కనపడుతున్నాయి అనుకోండి, ఈ 11, 111, 1111 ఇలా కనపడుతున్నాయి అనుకోండి, మీరు గుడ్డిగా బిలీవ్ చేసేసేయండి. ఏంటంటే దిస్ ఈజ్ కరెక్ట్ ఫర్ యూ, దిస్ పాత్ ఈజ్ కరెక్ట్ ఫర్ యూ, నువ్వు వెళ్తున్న పాత్ అనేది కరెక్ట్, గో అహెడ్, వెళ్ళండి అని ఏంజల్స్ చెప్తున్నట్టు అనమాట. మీరు పాస్ట్లో ఉండొద్దు, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లోనూ ఉండొద్దు. ఉన్న లైఫ్ ప్రజెంట్లో ఎలా ఉంటున్నారో అలా ఉండండి. మీరు ప్రజెంట్లో ఉండి మీ నీడ్స్, మీ విషెస్ ఫుల్ఫిల్ చేసుకోండి. అవేర్గా ఉండండి, ఏ విషయంలోనూ తొందరపడొద్దు, మంచి చెడు ఆలోచించకుండా స్టెప్ తీసుకోవద్దు, కాన్షియస్గా ఉండండి, అవేర్గా ఉండండి అని సూచన అనమాట. లేదు, ఒకవేళ ఏదైనా వర్క్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే అప్పుడు మీకు ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, మీరు ప్రొసీడ్ అయిపోండి, ఇది మీకు మంచి చేస్తుంది, ఈ వర్క్ మీ విషయంలో మంచి చేస్తుంది, మంచి రిజల్టే వస్తాయి మీకు అని గో అహెడ్ అని సిగ్నల్ ఇస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
1111 అంటే మనకి సెల్లో కూడా మొబైల్లో కూడా టైం కనిపిస్తుంది ఒక్కోసారి 1111 11 నిమిషాలు అని కదా. అలాంటి టైంలో అలా మీరు ఏదన్నా ఆల్రెడీ మీరు ముందు నుంచి ఏదైనా విష్ చేసుకుంటూ ఉంటే, మీ మనసులో ఏదైనా కోరుకుంటే, ఈ నెంబర్ కనిపించినప్పుడు మీరు వెంటనే ఆ నెంబర్ని చూసి దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని, ఏంజల్స్ అక్కడ మీ చుట్టూనే ఉన్నారు అని అర్థం అనమాట. ఆ నెంబర్ మీకు కనిపించిందంటే ఇన్విజిబుల్గా ఏంజల్స్ మీ చుట్టూదే ఉన్నారు అని అర్థం. అప్పుడు మీ విష్ని ఆ ఏంజల్స్ మీ ప్రెజెన్స్లో ఉన్నారు కాబట్టి మీ విష్ని చెప్పేయండి అక్కడ. చెప్పేసి థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, నా విష్ తీరిపోయినందుకు, మీరు తీర్చేసినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పుకోండి. మీ విష్ ఏదైనా కానీ అది డ్యామ్ షూర్గా తీరిపోతుంది. ఇక్కడ ఒకవేళ మీరు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, రిపీటెడ్గా మీ పార్ట్నర్నే తలుచుకుంటూ ఉన్నారు, తనే గుర్తొస్తున్నారు, రిపీటెడ్గా ఈ నెంబర్ కనపడుతూ ఉంది, అప్పుడు ఏంటి అంటే ఎస్, మీ సోల్మేటు మీ లైఫ్లోకి రాబోతున్నారు అని అర్థం అనమాట. ఓకేనా. ఒకవేళ మీ పర్సను కార్మిక్ రిలేషన్షిప్లో ఉన్నారో, కార్మిక్ అయితే అప్పుడు ఏంజల్స్ మీ లైఫ్లోకి పంపరు. ఓకేనా. తన వల్ల మీకు ఏం ఇబ్బంది లేదు, మీ ఇద్దరు సోల్మేట్స్, మీరు ఎంత ప్రేమిస్తున్నారో తను అంతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకున్నప్పుడు, తన వల్ల మీకు మంచి జరుగుతుంది, ఉపయోగమే ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఏంజల్స్ మీ విష్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆ పర్సన్ని మీ లైఫ్లోకి పంపిస్తారు. ఇట్లా విష్ చేసినా కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేదు అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, తను ఇంకా హీల్ అవ్వలేదు, మారలేదు, మీ విష్ తీరడానికి ఇంకొంచెం టైం ఉంది. సో ఆ పర్సన్లో మార్పు రావాలి, టైం ఉంది అని అర్థం అనమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే 111 కనపడుతూ ఉంటే, ఇందాక నేను చెప్పింది 1111 గురించి, ఇప్పుడు 111 కనపడుతుంటే ఏంటంటే ప్రస్తుతం సంఘటన పట్ల మీరు అటెన్షన్ పే చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది మీ కళ్ళ ముందు, అవేర్గా ఉండండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఈ నెంబర్స్ అనేవి మీరు ప్రజెంట్ మార్గంలో కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు, ప్రొసీడ్ అవ్వండి, వెళ్ళండి, మంచిదే, ఇది శుభసూచకం అని ఏంజల్స్ చెప్తున్నారు. దానికి ఇండికేషన్ అనమాట ఈ నెంబర్స్ కనిపించడం అనేది, దానికి ఇండికేషను. ఓకేనా. నెక్స్ట్ 222 22 222 2222 ఈ ఎందుకు కనపడతాయంటే, మీ జీవితంలో మీ సోల్మేట్ మీ జీవితంలోకి మేజర్ రోల్ ప్లే చేయబోయే వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి మీ చుట్టూతోనే ఉన్నారు, మీ చుట్టుపక్కలే ఆ వ్యక్తి ఉన్నారు. అంటే ఒకవేళ మీరు మ్యారీడ్ కాకపోతే, లేదు మ్యారీడ్ అయినా కూడా, సోల్మేట్ అంటే ఒక రొమాంటిక్ సోల్మేటే అవ్వాల్సిన పని లేదండి. సోల్మేట్ అంటే మనకి బాగా ఇష్టమైన, ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా అంటే వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ లాగా ఉంటారంటే, ఒక్కొక్క దగ్గర చూస్తుంటాను నేను, కొంతమంది అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. కొంతమంది చాలా అంటే చాలా అఫెక్షనేట్గా చెల్లి కోసం అక్క త్యాగం చేస్తుంది, అక్క కోసం చెల్లెలు త్యాగం చేస్తుంది. వీళ్ళు సోల్మేట్స్ అనమాట. వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే, మన లైఫ్లోకి ఒక వ్యక్తి రాబోతున్నారు అని ఒక సిమ్టము, వాళ్ళతోటి ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాము అనేది ఇంకో సిగ్నల్. ఆ రాబోయే వ్యక్తి మీ జీవితంలో మేజర్ రోల్ ప్లే చేయబోయే వ్యక్తి అని అర్థం చేసుకోండి. ఓకేనా. ఆల్రెడీ ఒకవేళ మీ రిలేషన్షిప్లో ఉంటే, ఆ రిలేషన్ మీకు చాలా ఇంపార్టెంట్, వదులుకోవద్దు. సో బీ అవేర్, మీ ఇన్నర్ వాయిస్ని వినండి. ఆ పర్సన్ అనేది మీ లైఫ్లో మీకు ఏదో ఒక లెసన్ టీచ్ చేయడానికి ఆ పర్సన్ మీకు యూజ్ అవుతారు. ఓకేనా. అలాంటి వ్యక్తి, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు అని అర్థం అనమాట. ఆల్రెడీ మీ లైఫ్లో రిలేషన్షిప్లో ఉండి ఒక పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు అంటే, దానికి మీరు కొంచెం అవేర్గా ఉండండి. ఎమోషనల్గా ఎక్కువగా తీసుకోవద్దు. మీ ఇన్నర్ వాయిస్ని ఎప్పటికప్పుడు వింటూ ఉండండి. మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటుంది, నేను ఇంత ఎమోషనల్ అవ్వడం కరెక్టా, ఈ పర్సన్ తోటి నేను ఇంత ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టా
అని మీకే ఇంట్యూషన్ చెప్తా ఉంటుందన్నమాట. అట్లాంటి టైంలో అవేర్‌గా ఉండండి. ఈ 2222, 2222 ఈ నంబర్స్ నీకు కనిపించినప్పుడు ఎమోషనల్ కనెక్షన్ విషయంలో కొంచెం అవేర్‌గా ఉండమని అర్థం అనమాట. నెక్స్ట్ 33, 333, 3333 ఈ నెంబరు ఫ్రీక్వెంట్‌గా మన మొబైల్‌లో కానీ, ఇంకెక్కడన్నా కూడా కనపడుతూ ఉంటే, దాని అర్థం ఏంటంటే, మన మైండ్‌ని, మన బాడీని, మన సోల్‌ని గురించి చెప్తుంది. ఈ 333 నెంబర్ అనేది. ఓకేనా? మన లైఫ్‌లో ఏదో ఒక ఏరియా ఔట్ ఆఫ్ కంట్రోల్‌కెళ్ళిపోతుంది. ఔట్ ఆఫ్ బ్యాలెన్స్‌లో ఉంది. దాన్ని సరి చేసుకోండి అని అర్థం. అంటే మీ మైండ్ పరంగా కానీ, బాడీ పరంగా కానీ, సోల్ పరంగా కానీ మీరు బ్యాలెన్స్‌లో లేరు. ఇంబాలెన్స్ సిట్యుయేషన్‌లో ఉంది. అంటే మీ మైండ్ అంటే 24 అవర్సు జరిగిపోయిన సిట్యుయేషన్‌లని తలుచుకోవడము, మీ మీ పార్ట్నర్‌ని గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండడము. నెక్స్ట్ మీ బాడీ విషయంలో మీరు ఫిజికల్ ఫిట్‌నెస్ లేకుండా, మీరు హెల్త్ పట్టించుకోకుండా ఇలా ఉండడము. నెక్స్ట్ మీ సోల్ విషయంలో ఎప్పుడు దుఃఖంతో ఉండడం, జలసీతో ఉండడం, హేట్ అసహ్య భావనతో ఉండడము, పగ ప్రతీకారాలతో ఉండడము, ఇట్లాంటివి అది మీ సోల్ పరంగా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే అది మీ బాడీని డ్యామేజ్ చేస్తుంది. నెక్స్ట్ మీ ఓవర్ థింకింగు 24 అవర్స్ ఒకటే గురించి ఆలోచన, పాస్ట్‌లో అయిపోయినయి అన్నిటిని తవ్వుకొని గుర్తు చేసుకొని ఆలోచించడము. అప్పుడు ఇలా జరిగింది, ఆళ్ళు ఇలా చేశారు, ఆ రోజు నేను ఇలా చేసుంటే బాగుండేది. అయిపోయింది, మీ చేతిలోకి ఏమి రాదది. దాన్ని లీవ్ ఇట్. ఇప్పుడేంటి మీ చేతుల్లో ప్రెజెంట్ మాత్రమే ఉంది. ఫ్యూచర్ కూడా మీ చేతుల్లో లేదు. ఫ్యూచర్ ఏంటి, మీ థింకింగ్‌ని బట్టి మీ ఫ్యూచర్ ఉంటది. మీ పాస్ట్ ఏంటి, అయిపోయింది, గతం గతః. బట్ ఇక్కడ ఈ నెంబర్ ఫ్రీక్వెంట్‌గా కనపడుతుందంటే మీరు మైండ్ పరంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అక్కడ బ్యాలెన్స్డ్‌గా ఉండండి. బాడీ పరంగా మీరు చాలా ముందు ఇబ్బంది పడబోతున్నారు. హెల్త్ విషయంలో, ఫిజికల్ ఫిట్‌నెస్ విషయంలో, ఫుడ్ విషయంలో అవేర్‌గా ఉండండి. బాడీని జాగ్రత్తగా కాపాడుకోండి. నెక్స్ట్ సోల్ విషయంలో మీ సోలు ఎప్పుడు దుఃఖంతో ఇట్లాంటి హేట్రెడ్ ఫీలింగ్స్‌తో ఉంటే ఏమవుతుందంటే మన ఆరా వీక్ అయిపోతదనమాట. వీక్ అయిపోయిన వాళ్ళ ఆరా చూడండి. అంటే ఆరా వీక్ అయిపోయిన వాళ్ళ ఫేస్ చూస్తే పాలిపోయినట్టు, జీవం లేనట్టు, ఒక పేషెంట్ లాగా ఇట్లా కనపడుతదనమాట. ఆరా హెల్తీగా లేకపోతే. ఓకేనా? ఆ విషయంలో మీ సోలు డిస్టర్బ్ అవుతుంది. ఇట్లాంటి విషయాలు సరి చేసుకోమని అర్థం అనమాట ఈ నెంబర్ కనపడుతూ ఉంటే. ఒకవేళ మీరు అనుకుంటారు, నేను వెళ్తున్న ఈ వే కరెక్టా కాదా అని మీకు సందేహం వస్తుంటే ఈ నెంబర్ రిపీటెడ్‌గా కనిపిస్తుందనుకోండి, నో డౌట్ మీరు వెళ్తుంది కరెక్ట్ పాతే, కరెక్ట్ రూటే, కరెక్ట్ వేనే, గో అహెడ్ అని చెప్తున్నట్టనమాట. ఓకేనా? ఇక్కడేంటి, ఈ నెంబర్ చూసినప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోండి, మన పైన మనకి సెల్ఫ్ లవ్ లేదు. మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవట్లేదు. ఇన్నర్ వర్క్ మీరు చేయట్లేదు. ఇన్నర్ గ్రోత్ కోసం మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవట్లేదు. మీకు మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవట్లేదు. మీరు అనుకోవచ్చు, నాకు నేను గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం ఏంటి, నేను అని మీరు అనుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్పా ఏంటంటే, మన బాడీనే మంది, మనలో ఉన్న సోల్ మంది కాదు, రైట్? ఈ జన్మలో మన సోల్ అనేది, మన ఆత్మ అనేది ఇప్పుడు మీ బాడీని అద్దెకు తీసుకొని ఇక్కడికి వచ్చింది, అంతే. మీ సోల్ని హింసించి, మీ సోల్ని ఏడిపించి, మీ సోల్ని బాధ పెట్టే హక్కు మీకు లేదు. ఒకవేళ మీ సోల్ బాధపడుతున్నా దాని ఎఫెక్టు మీ బాడీ మీద పడుతుంది. మీ సోల్ కోసం మీ బాడీని ఎఫెక్ట్ చేయకూడదు, మీ బాడీ కోసం మీ సోల్ని ఎఫెక్ట్ చేయకూడదు. అంటే బాడీ కోసం సోల్ని ఎఫెక్ట్ చేసేది ఏంటంటే మీ బాడీ నీడ్స్ కోసము, ట్రై టు అండర్స్టాండ్. ఆ నీడ్స్ కోసం సోల్ని ఇష్టం లేకుండా ఆ సోల్ని సప్రెస్ చేయకూడదు, బాధ పెట్టకూడదు అనమాట. ఓకేనా? ఎప్పుడు కూడా మనం ఇంత హెల్తీగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత పీస్ఫుల్గా
మిగతా వాళ్ళకి కూడా లేని క్వాలిటీస్ మనలో ఉన్నందుకు ఎప్పుడు కూడా మనకు మనము గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండాలి. ఐ లవ్ మై సెల్ఫ్. ఓకేనా? ఐ యామ్ సో థ్యాంక్ఫుల్ టు మీ. ఐ యామ్ సో థ్యాంక్ఫుల్ టు యూనివర్స్. నాకు ఇట్లాంటి బాడీని, ఇట్లాంటి సోల్ని ఇచ్చినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకు అనంటే ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ బాడీ, ఒక అందమైన శరీరాన్ని మనకి ఇచ్చాడు అంటే అది దేవుడు దయ కదా. అది కూడా లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత అవమానంగా ఫీల్ అవుతారు, ఎంత చిన్నతనంగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంత న్యూనత భావానికి గురవుతారు చెప్పండి. వాళ్ళకంటే బెటర్ కదా. దానికి మన బాడీకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ బాడీని ఇచ్చిన యూనివర్స్కి, దేవుడికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఫస్ట్ అందుకే చెప్తాను, సెల్ఫ్ లవ్ చేసుకోండి. మనకి దేవుడు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టేసి లేని దానికోసం మనం ఎంపర్లాడుతూ ఉంటాం అనమాట. ఎప్పుడు అంతే, ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఎప్పుడు అంతే. ఉన్నదాన్ని, అంటే మనకి కళ్ళు ఇచ్చాడు, ఒక కళ్ళు లేని వ్యక్తిని అడగండి, ఆ కళ్ళ విలువ చెప్తారు. ఈ హ్యాండ్స్, ఈ లెగ్స్ ఇచ్చారు, అది లేని వాళ్ళని అడగండి, దాని వాల్యూ ఏంటో చెప్తారు. మీరు చక్కగా థింక్ చేయగలిగి, చక్కగా మంచి డెసిషన్స్ తీసుకోగలిగే మెచ్యూరిటీని ఇచ్చాడు. అది బాడీ పెరిగి మైండ్ చిన్నపిల్లలాగా ఉండే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. సో ఇన్ని గుడ్ క్వాలిటీస్ని మన దగ్గర పెట్టుకొని దేవుడు మనకిచ్చిన దానికి దాంతో తృప్తి పడకుండా ఎంతసేపు నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది ఇదేనా, ఇంకా జీవితం అంతా ఇదేనా, మనం ఇంకోరికి ఏం చేద్దాం, మనకు చేతనైనంత వరకు మనం ఏం చేయగలం అనేది ఆలోచించండి. ఎంతసేపు నాకు అది కావాలి, ఇది కావాలని అడగొద్దు. ఒక్కరైనా అడుగుతారా దేవుడి దగ్గరికి వెళ్ళి? మీరు ఒక్కసారి నేను ఇప్పుడు అడిగేది మనసుకి ఎస్ఆర్ నో చెప్పుకోండి, కమెంట్స్లో పెట్టండి. ఎప్పుడైనా మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, లేదా పూజా మందిరంలో మీ ఇంట్లోనే పూజ చేసుకుంటున్న టైంలో అంత దీపం వెలిగించి, స్వామి నువ్వెలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, నువ్వు బాగుండు అని ఎవరైనా ఒక్కరు అడిగారా? పూజ చేయడం మొదలు, దీపం వెలిగించడం మొదలు, స్వామి నాకు అది కావాలి, నాకు ఇది ఇవ్వు, నాకు అది లేదు, నా విష్ని ఫుల్ఫిల్ చేయి, నాకు ఇది ఇవ్వు, నాకు ఇది లేదు, నా జీవితంలో ఈ కష్టాలు ఉన్నాయి, ఈ పర్సన్ నా లైఫ్లోకి రావాలి, వీడు నన్ను ఇట్టే చేశాడు, వాడు అట్టయిపోవాలి, ఇదే భగవంతుడి గురించి ఎవరైనా, ఆయన ఇవ్వడానికే ఉన్నాడు కరెక్టే, బట్ ఆయన గురించి ఎవరు ఆలోచిస్తారు? ఒక్క మాట మనం ఇట్లా అడగగలిగితే స్వామిని, ఆయన పరవశించిపోతాడంట. నా బిడ్డ చూడు, నా కోసం నువ్వు ఎలా ఉన్నావు, నా కోసం కూడా పట్టించుకునే ఇది ఉన్నారు, ఎంతసేపు నన్ను అడిగేవాళ్ళే కాదు, నా కోసం కూడా నన్ను అడుగుతున్నారు, చాలా సంతోషపడిపోతారంట. ఎవరైనా చేశారా ఇలాగా? ఒక్కసారి ఆలోచించుకోండి మీరే. ఓకే, ఈ 333 నెంబర్ అనేది మనపై మనం సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. సెల్ఫ్ గ్రాటిట్యూడ్ తగ్గినప్పుడు కూడా ఈ నెంబర్ ఎక్కువ కనపడతా ఉంటుంది. అమ్మా నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకోవట్లేదు, ఎంతసేపు అవతరాల గురించి ఆలోచిస్తున్నావు, త్యాగాలు చేసి నువ్వు సాక్రిఫైస్ చేసుకొని అవతరాలకి మంచి చేయాలనే ఆలోచిస్తున్నావు, అంత వద్దమ్మా. ఎక్కువ అవతరాల గురించి ఆలోచించడం, ఇవ్వడం తగ్గించేసుకొని నువ్వు ఎక్కువ ప్రేమించుకో, నీకు నువ్వు ఎక్కువగా గ్రాటిట్యూడ్ చెప్పుకో అని మీకు ఒక అవేర్ ఇవ్వడానికి ఈ నెంబర్స్ కనపడతా ఉంటాయి అన్నమాట. ఈ 333 నెంబర్స్. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, మీ హెల్త్ విషయంలో మీరు అవేర్గా లేకపోతే ఏది పడితే అది తింటూ, ఏ జంక్ ఫుడ్ పడితే అది తింటూ, హెల్దీ ప్రకృతికి సంబంధించిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఇలాంటి సాత్వికమైన ఫుడ్ తినకుండా బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్లో ఉన్నప్పుడు పదే ఈ నెంబర్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు కూడా మీరు అవేర్ అవ్వండి. ఓకే, ఈ నెంబర్ నాకు ఇగో ఇది ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, బట్ మెయిన్లీ మన నిత్య జీవితంలో ఉపయోగపడే మాత్రం నేను చెప్తున్నా. నేను ఇంకా ఒక్కొక్క నెంబర్ గురించి అరగంట, గంట కూడా చెప్పొచ్చు, అన్నీ ఉంటాయన్నమాట. సో మెయిన్లీ మనకు ఉపయోగపడేవి నేను చెప్తున్నా. ఓకేనా? ఈ విషయంలో, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో అవేర్గా ఉండండి ఈ నెంబర్ కనిపించినప్పుడు. నెక్స్ట్ 44444444. ఈ నెంబర్ మనకు కనిపించినప్పుడు ఇక్కడ ఏంటంటే
మన మనకి రిలేటెడ్ అయిన ఫ్యామిలీ మెంబర్సా, ఫ్రెండ్ సర్కిలా, లేదు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పర్సనా మన లైఫ్లో ఉంటే వాళ్ళ రిలేటెడ్ వాళ్ళ గురించి ఏదో చెప్పాలనుకుంటుంది అనమాట, మీకు కన్వే చేయాలనుకుంటుంది. ఏంటి పరిస్థితి, నేను ఎవరి విషయంలో తప్పు చేస్తున్నాను, లేదా వీళ్ళలో ఎవరు నా విషయంలో తప్పు చేస్తున్నారు అని మీకు మీరు గమనించుకుంటూ ముందెళ్ళండి. అంటే మీతో ఉంటూనే ఈవెన్ మీ ఫ్రెండ్స్ సర్కిలే చెప్దాము అనుకుందాము, లేదా మీ పార్ట్నరే అనుకుందాము. మీ పక్కనే ఉంటూ మీతో తియ్యగా మాట్లాడుతూ, మీకు వెనకాల బ్యాక్ స్టాపింగ్ చేస్తూ, మీకు వెనకాల గోతులు దవ్వుతూ, మీ వెనకాల చెడుగా మాట్లాడుతూ, ఇలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల మీ సర్కిల్‌లో మీతోటి ఉన్నట్లయితే ఈ నంబర్ కనిపిస్తుందంటే దిస్ ఈజ్ వార్నింగ్ కాల్ ఫర్ యూ. ఏంటి అంటే, అమ్మా చీటర్స్ ఎక్కడో లేరమ్మా, నీ పక్కనే పెట్టుకొని తిరుగుతున్నావు పక్కలో బల్లెంలాగా. జాగ్రత్తగా ఉండు, అవేర్‌గా ఉండు, కాస్త గమనించుకో. ఎవరేంటి, ఎవరి బిహేవియర్ ఎలా ఉంది, ఎవరు నాతో కరెక్ట్‌గా ఉంటున్నారు, వాళ్ళ తియ్యటి మాటలకు కాకుండా నీ ఇంట్యూషన్‌ని, నీ థింకింగ్ కెపాసిటీని, నీ అబ్జర్వేషన్ పెంచుకో, గమనించుకో అని ఒక వార్నింగ్ కాల్ ఇస్తున్నట్టు అనమాట ఈ నెంబర్ ఫ్రీక్వెంట్‌గా కనపడుతుంటే. ఓకేనా? మన లైఫ్ మనకి ప్రతి సందర్భంలో ఎన్నో కొన్ని ఎక్స్‌పీరియన్సెస్‌ని ఇస్తూనే ఉంటదనమాట. వాటి ద్వారా మనం ఎన్నో లెసన్స్‌ని, పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఇది కూడా ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్‌లోనే ఇట్లా ఉన్నా, లేదా మీ పార్ట్నరే, మీరు ఇంతగా ప్రేమిస్తున్న పార్ట్నరే మీతోటి ఇట్లాంటి బిహేవియర్‌లో ఉన్నా, దాని నుంచి ఒకవేళ మీకు అదేమన్నా తెలిసిందంటే, తన సీక్రెట్స్ తెలిసినా, తన గురించి ఎక్కడన్నా మీరు వేరే వాళ్ళు చెప్తే విన్నా, ఒక లెసన్ లాగా తీసుకొని, ఒక గుణపాఠంలాగా తీసుకోండి, కానీ డిప్రెస్ అవ్వద్దు. రైట్? గమనించుకోండి, వీళ్ళు నా విషయంలో జెన్యూన్‌గా ఉన్నారా, లాయల్‌గా ఉన్నారా, వీళ్ళు నాకు నమ్మదగ్గ పర్సన్సేనా, లేకపోతే నేను అతిగా ప్రేమించబట్టి, అతిగా ఈ ఫ్రెండ్స్‌ని ఇష్టపడబట్టి నేను మోసపోతున్నానా అనేది అవేర్‌నెస్ తెచ్చుకోండి. గమనించండి, వెంటనే రియాక్ట్ అవ్వద్దు. గమనించండి, ఏదో మీ సర్కిల్‌లో జరుగుతుంది అనేది గమనించుకోండి. ఈ నెంబర్ కనిపించినప్పుడు చాలా అవేర్‌గా ఉండాలి. ఇంకోటేంటంటే, ఆల్రెడీ మీ లైఫ్‌లో ఇలా జరిగిపోయింది అనుకోండి. ఎవరో చీట్ చేశారు, ఎవరో బ్యాక్ స్టాపింగ్ చేశారు. ఈ సంఘటన జరిగిపోయింది. ఆల్రెడీ మీరు లెసన్స్ నేర్చుకున్నారు. ఈ లెసన్స్ నేర్చుకున్నాక కూడా ఈ నంబర్ కనపడుతుంది అంటే, మళ్ళీ తిరిగి మీరు అదే తప్పు చేస్తున్నారేమో అని సరిచేసుకోండి. ఇదొక వార్నింగ్ సైన్ అనమాట ఏంజెల్స్ నుంచి. ఆల్రెడీ నువ్వు వీళ్ళ నుంచి, లేదా మీ ఫ్రెండ్స్ నుంచి, ఈ పర్సన్ నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, మీ చుట్టాల నుంచి, మీ లవ్డ్ వన్స్ నుంచి, మీ పిల్లల నుంచి, మీ పెద్దోళ్ళ నుంచి గుణపాఠం నేర్చుకున్నారే అనుకోండి, ఒక లెసన్ నేర్చుకున్నారే అనుకోండి. దాని నుంచి మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోకుండా మళ్ళీ ఇంతకుముందు చేసిన తప్పునే మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తున్నారా? నేను ఈ పాయింట్ నుంచి నేను ఏం లెసన్ నేర్చుకున్నాను? ఈ తప్పు చేయడం వల్లే కదా నేను ఈ లెసన్ నేర్చుకున్నాను. సో, తిరిగి నేను ఈ తప్పు మళ్ళీ చేయకూడదు. నేను మళ్ళీ ఈ తప్పేమైనా చేయబోతున్నానా అని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి అని ఒక వార్నింగ్ బెల్ కొడుతున్నట్టు ఈ నెంబర్ కనపడితే. ఓకేనా? మీరు నేర్చుకున్న లెసన్స్‌ని మర్చిపోకుండా లైఫ్‌లో గెట్ ఆన్ అవ్వండి అని అర్థం అనమాట. ఇంకోటేంటంటే, ఈ నెంబర్ పదే కనిపిస్తుంటే మీ లైఫ్‌లో కానీ, మీ ఇంట్లో కానీ ఒక నెగెటివ్ ఎనర్జీ ఏదో ఉంది. దాని నుంచి బయటపడడానికి మీరు ఏదైనా రెమెడీస్ చేసుకోండి. లేదా మీ థింకింగ్‌లో, మీ బాడీలో ఒక నెగెటివ్ ఎనర్జీ ఏదో చేరుంది. సో, మీ బాడీని డీటాక్స్ చేసుకోండి, క్లెన్స్ చేసుకోండి, నెగటివేట్ చేసుకోండి అని మీకు ఇదొక వార్నింగ్ కాల్ అనమాట. ఓకేనా? ఈ నెంబరు బాగా గుర్తుపెట్టుకోండి. 44444444 ఇట్లా ఈ నెంబర్స్ 4 నెంబర్ కనిపించినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మార్చుకోవాలి, మీరు అవేర్‌గా ఉండాలి. ఈ టైంలోనే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోయేది. అవేర్‌గా ఉండి రెక్టిఫై చేసుకుంటే సేఫ్ అయిపోతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటంటే 55555555
ఈ నెంబర్ ఏం చెప్తుందంటే, మీరు ఇప్పుడున్న పాత్ నుంచి ఒక న్యూ పాత్ తీసుకోండి. కొత్త మార్గంలోకి వెళ్ళండి. మీ లైఫ్‌లో ఆహ్, ఇది ఒక పెద్ద చేంజ్‌ని తీసుకురాబోతుందనమాట. ఈ నంబర్ పదే పదే కనపడుతుంటే, మీ లైఫ్‌లో ఏదో ఒక పెద్ద మార్పు రాబోతుంది. మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి. ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా కావచ్చు. లేదు మీ లైఫ్‌లో ఒక కొత్త ఆపర్చునిటీ, కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. గ్రాబ్ చేసుకోండి. పట్టుకొని దాన్ని పట్టుకొని పాక్కుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోండి. లేదు ఇప్పుడు దాకా ఒక నెగెటివ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ లైఫ్‌లో కొత్తగా మార్పులు రాబోతున్నాయి. కొత్త చేంజ్ పాజిటివ్‌గా రాబోతుంది. ఆల్రెడీ నెగెటివ్‌గా ఉన్నోళ్ళకి పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయని అర్థం అనమాట. మీ జీవితం అనేది ఒక న్యూ టర్న్ తీసుకోబోతుంది. ఓకేనా? కొత్త మలుపులోకి మీరు వెళ్ళబోతున్నారు. ఆ మలుపుకి సిద్ధంగా ఉండండి అని ఈ నెంబర్ చెప్తుందనమాట. ఆ చేంజెస్ వల్ల మీ బాడీ, మైండ్, సోల్‌లో చాలా మార్పులొస్తాయి. మీరు ఆ మార్పుని కొంతమంది ఉన్న దగ్గరే ఉండాలనుకుంటారు. అది ఎట్లా ఉన్నా సరే తన కంఫర్ట్ జోన్ వదిలి రాలేరు. అలాంటి వాళ్ళు కూడా ముందుగా అవేర్ చేస్తదనమాట ఏంజెల్స్. ఏమని, మీరు మార్పుకు సిద్ధంగా ఉండండి. ఇలా ఉంటే కాదు. మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లే ఉంటారు. మీరు మీ జీవితంలో రాబోయే చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయడానికి మిమ్మల్ని మీరు మైండ్, బాడీ అండ్ సోల్ పరంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండండి అని అర్థం అనమాట. ఓకేనా? నెక్స్ట్ 66 666 6666 ఈ నెంబరు మీ లైఫ్‌లో ఏదో ఒక ఫీల్డ్‌లో మీరు ఇంబ్యాలెన్స్‌గా ఉన్నారు. మీ లైఫ్‌లో ఒక ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. అంటే హెల్త్ పరంగా గానీ, వెల్త్ పరంగా గానీ, రిలేషన్‌షిప్ వైస్‌గా గానీ, వర్క్ రిలేటెడ్ గానీ, అది ఏదైనా కావచ్చు. ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. మీ థింకింగ్‌లో కానీ ఏదైనా కావచ్చు. ఆయా సెక్టార్‌లో మీరు డెడికేటెడ్‌గా, కాన్షియస్‌గా, సీరియస్‌గా వర్క్ చేసి వర్క్ చేయండి. ఆ వర్క్ చేసే క్రమంలో మీరు ఎఫర్ట్స్ పెట్టే క్రమంలో మీకు ఆ శక్తి లేకపోయినా ఏంజెల్స్ మీకు వెనక ఉండి మీకు ఆ బలాన్ని, ఆ ఎఫర్ట్స్ పెట్టే ఆ నాలెడ్జ్‌ని, ఆ ఎఫర్ట్స్ పెట్టే ఆ శక్తిని మీకు ఏంజెల్స్ మేమిస్తాము. మీరు ఆ పని మీద మీరు ఎందులో అయితే ఇంబాలెన్స్‌గా అయిపోయి ఉన్నారో, ఆ విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టండి. మేము మీకు హెల్ప్ చేస్తాము. మేము మీకు సపోర్ట్‌గా ఉంటాము అని ఏంజెల్స్ ఇక్కడ ఈ నంబర్‌ని పదే మీకు రిపీటెడ్‌గా కనపడేటట్లు చేస్తా ఉంటారనమాట. ఓకేనా? ఇక మీ రిలేషన్‌షిప్ వైస్‌లో అయితే మీ పార్ట్నర్‌కి మీరు 100% న్యాయం చేయలేకపోతున్నారు. మీ రిలేషన్‌షిప్ వైసు ఒక ఇంబాలెన్స్ ఏర్పడింది. మీ పార్ట్నర్‌కి మీకు మధ్య బ్యాలెన్స్ లేదు. అండర్‌స్టాండింగ్ లేదు. ఇద్దరి మధ్య ఒక కేరింగు, ఒక బాండింగ్ విషయంలో మీకు అర్థమైపోతది. ఎక్కడో ఏదో మిస్సింగ్ మా ఇద్దరి మధ్య. మేమంత సఫిషియంట్‌గా ట్రూ హార్ట్‌తో లేము. ఎక్కడో నా పర్సను ఇన్‌సఫిషియంట్‌గా నా నుంచి ఫీల్ అవుతున్నారు. ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఏదో నా వైపు నుంచి తగ్గింది అన్నట్టుగా ఈ నంబర్స్ కనిపించినప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే. ఓకేనా? అప్పుడు మీరు మీ రిలేషన్‌షిప్ విషయంలో కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకోవడము, 100% డెడికేటెడ్‌గా మీ పార్ట్నర్‌కి టైం ఇవ్వడము, కేరింగ్ ఇవ్వడము, తనకు నచ్చిన తనతో కాసేపు కూర్చొని మాట్లాడడము, తన కష్ట సుఖాలని అడగడము, తన వ్యూస్‌ని అర్థం చేసుకోవడము, తనని అండర్‌స్టాండింగ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ తను ఒకవేళ ఏదైనా మంచి పని చేస్తే తనని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయడము. ఓకే. నువ్వు చేసింది చాలా మంచి పని. అది చిన్నదైనా సరే తనకి పెద్ద అప్రిషియేషన్ ఇవ్వడం వల్ల తను చాలా పాజిటివ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అప్పుడు మీ ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అవుతది. ఎక్కడైతే ఇంబాలెన్స్ అయిపోయిందో అక్కడ బ్యాలెన్స్‌లోకి వచ్చేస్తదనమాట. ఓకేనా? ఇదేంటంటే ఈ నంబరు కేవలం మీ మంచి కోసమే ఎక్కువ కనపడతా ఉంటదండి. మీ లైఫ్ ఒక మంచి వేలోకెళ్ళాలి. మీరెక్కడో బ్యాలెన్స్ తప్పారు అని మీకు
ఒక సిగ్నల్ ఇవ్వడం అనమాట అది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక రిలేషన్షిప్లో కాకపోయినా మీ మెంటల్ కండిషన్, అంటే మీలో ఉన్న పవర్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటాయి కదా, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వాటిని బ్యాలెన్స్లో పెట్టుకోండి. మైండ్ అండ్ బాడీ అండ్ సోల్ పరంగా మంచి ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి. మీ బాడీని, మీ ఫిజిక్ని చక్కగా ఉంచుకోండి. ఓకేనా? మైండ్ పరంగా డిస్టర్బెన్స్ ఉంటే మెడిటేషన్ చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్ తోటి బ్యాలెన్స్డ్గా ఉండండి. ఓకేనా? మీరు ఒకవేళ కోపము, జలసీ, అసహ్య భావన, పగ ప్రతీకారాలు ఇలాంటి వాటితో ఉంటే వాటి నుంచి దూరంగా వచ్చేసేయండి. అసలు వాటిని లెట్ గో చేసేసేయండి. ఇవి నాకొద్దు, ఇలాంటివి నేను నా మైండ్లో పెట్టుకోవద్దు. దానివల్ల ఫస్ట్ సఫర్ అయ్యేది నేనే, అవతలో లెట్టైనా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాటి వల్ల నా మైండ్, నా సోలే, నా బాడీనే. సో దీన్ని నేను లెట్ గో చేసేస్తున్నా అని మీరు బ్యాలెన్స్లోకి తెచ్చుకోవాలి మిమ్మల్ని మీరు. ఏవైతే మిమ్మల్ని నెగిటివ్ చేస్తున్నాయో మీ దగ్గర వాళ్ళ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి. అక్కడ ఏదైనా నెగిటివిటీ ఉంటే, మీరు ఏదైనా నెగిటివ్ సర్కిల్లో ఉంటే, మీరు ఏదైనా నెగిటివ్ థింకింగ్లో ఉంటే, మీ మైండ్, మనసు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే వాటన్నిటినీ ఆలోచించుకోండి. చిచి నాకొద్దు ఇట్లాంటి అంతా, లీవ్ ఇట్, లెట్ గో చేస్తున్నా. నేను ఎప్పుడు నా మైండ్ని, నా బాడీని పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంచుకుంటా, మెడిటేషన్ చేసుకుంటా, కామ్ అట్మాస్ఫియర్లో చక్కగా ఏదైనా పచ్చిక బయలు లాంటివి ఏమైనా ఉంటే, పార్క్ లాంటివి, ఉత్త కాళ్ళతోటి, చెప్పులు లేకుండా ఉత్త కాళ్ళతోటి కాసేపు అలా ప్రకృతిలో చల్లగాల్లో ఒక పావు గంటైనా నడుస్తూ ఉంటే మీకు ఎర్త్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు మీ మైండ్, బాడీ చాలా ప్లెజెంట్గా ఉంటాయన్నమాట. పిచ్చాపాటి అన్నీ వదిలేసేయండి. మీతో మీరు సైలెంట్గా, మౌనంగా మీతో మీరు గడపండి. ఎంత కోల్పోయిన ఎనర్జీని కూడా అంతగా గెయిన్ చేసుకుంటారు. అసలు మీకు ఇది చెప్తుంటేనే నేను చాలా పీస్ఫుల్ ఎనర్జీని ఫీల్ అవుతున్నా. సో అది మీరు ఆచరించి చూడండి. ఎంత ప్రశాంతత మీకు మైండ్కి, మనసుకి వస్తుందో ఒక్కసారి ఫీల్ అవ్వండి. నా కమెంట్స్లో పెట్టండి చేసి. ఓకేనా? ఒకవేళ మీ రిలేషన్లో ఉండి కూడా ఏదన్నా బ్యాడ్ సిచ్యువేషన్ మీ రిలేషన్షిప్లో నడుస్తూ ఉందనుకోండి, ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో నడుస్తుంది, ఈ నెంబర్ పదే 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 కనపడుతుంటే మిరాక్యులస్గా, సడన్గా మీ ఇద్దరి మధ్య ఒక ప్రేమ, అఫెక్షను, అట్రాక్షను, ఇద్దరి మధ్య ఆ బాండింగ్ తిరిగి మళ్ళీ హార్మోనియస్గా మారుతుంది అని చెప్పడానికి కూడా ఈ నెంబర్ కనపడతా ఉంటుంది అన్నమాట, రిపీటెడ్గా. ఓకేనా? దిస్ ఈజ్ గుడ్ సైన్ అనమాట. మీకు మంచి చేయడానికే ఏంజల్స్ మీకు ఈ నెంబర్స్ ద్వారా చెప్పాలనుకుంటున్నారు, కన్వే చేస్తారనమాట. అది మీరు గమనించుకోండి. రైట్. నెక్స్ట్ ఏంటంటే 77777777. దిస్ ఈజ్ స్పిరిచువల్ నెంబర్ అంటారు దీన్ని. మిమ్మల్ని మీరు ఆల్రెడీ ఎన్నో ఆటుపోట్లు తిన్నారు, ఎంతో మందితో మోసపోయారు, మీ జీవితంలో అలసిపోయారు, ఇంకా మీరు ఫైట్ చేసే ఓపిక లేదు, ఎవరి గురించి ఆలోచించే శక్తి లేదు. ఓకేనా? ఇట్లాంటి టైంలో ఈ నెంబర్ పదే పదే కనపడుతుంటే మీరు స్పిరిచువాలిటీ వైపు అడుగులేస్తున్నారు. మీ బ్యాడ్ సిచ్యువేషన్స్ని, మీ బ్యాడ్ ఎనర్జీని ఎండ్ చేసేసి, కంప్లీట్ చేసేసి మీరు స్పిరిచువాలిటీ వైపుకి వెళ్ళండి అనే ఒక క్లారిటీ మీకు వస్తుంది అనమాట. ఓకేనా? నేను వెళ్ళాల్సిన మీకు మనసు ఎలా ఉంటుందంటే ఈ నెంబర్ కనపడుతున్నప్పుడల్లా భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోవాలి, ఎక్కువగా దేవుడికి సంబంధించిన విషయాలే వినాలి, ఎక్కువగా దేవుడికి సంబంధించిన పాటల్ని ప్రశాంతంగా వింటూ ఉంటే మీ మనసు ఇంకా వినాలి. అబ్బా ఎంత హాయిగా ఉంది. డివోషనల్ ప్లెజెంట్ మ్యూజిక్స్ వింటుంటే మీ మనసుకి ఒక సాంత్వన, హాయిని, ప్రశాంతతని మీరు కోరుకుంటున్నట్టు మీ ఎనర్జీస్ మీకు తెలుస్తాయి.
ఆ టైంలో ఈ 7777 ఈ నెంబర్స్ కనపడుతుంటే, అమ్మా మీరు స్పిరిచువాలిటీ వైపు వెళ్ళండి, మీకు అక్కడే ప్రశాంతత దొరుకుతుంది. ఈ సొసైటీ, ఈ మనుషులు, ఈ ఎవరు కూడా ఎవరి నుంచి కూడా నీకు ప్రశాంతత ఉండదు. ఓకేనా? నువ్వు ఈ రూట్లోకి వెళ్ళు, నువ్వు నా దగ్గరికి రా. స్పిరిచువల్ ఒకవేళ మీరు ఇన్ని ఎదురు దెబ్బలు తింటున్నా కూడా మీ మోహ మాయల్ని వదిలిపెట్టలేక ఎంతసేపు నా పార్ట్నరు, నా పర్సను, వాళ్ళని వదిలిపెట్టి నేను ఎట్లా వెళ్ళిపోవాలి, మోహం, మాయ, ఈ మాయలోనే కొట్టుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇది కలికాలం అండి. ఎంత మంచి వాళ్ళు, ఎంత రెస్పెక్టబుల్ పర్సన్స్ అయినా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఒకానొక టైంలో కలిపురుషుడు నెగిటివ్ వైపుకి మార్చేస్తాడు. తన పనే అది కదా. కలికాలంలో ఉన్నాం మనం ఎప్పుడైతే ఎక్కువగా స్పిరిచువల్గా ఎక్కువ దేవుణ్ణి ఆయన పాదాలను అంటిపెట్టుకొని ఎక్కువగా స్పిరిచువాలిటీ వైపు ఉంటామో, ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీసు, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, నెగిటివ్ వేస్ వైపు, నెగిటివ్ మోహం మాయల వైపు మనం వెళ్ళలేము. ఒకవేళ మన మనసు అట్లా వెళ్ళాలని అనుకుంటున్నా, మీ అంతరాత్మ ఏయ్ నువ్వు తప్పు చేస్తున్నావు, నో నేను అలాంటి పర్సన్ కాదు, వద్దు, నాకు ఇట్లాంటివి వద్దు, ఇప్పుడు దాకా పర్ఫెక్ట్గా బతికా, ఇక ముందు కూడా అలానే బతుకుతా, నాకు దేవుడు ఉన్నాడు చాలు, ఇక్కడ నేను తప్పు చేస్తున్నానని ఎవరికి తెలియదు అనుకుంటున్నానేమో. నో, భగవంతుడు చూస్తున్నాడు, పంచభూతాలు చూస్తున్నారు, సూర్యచంద్రులు చూస్తున్నారు. సో నేను తప్పు చేయను, వద్దు 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 అని మిమ్మల్ని మీరు అవేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారనమాట మీ స్పిరిచువాలిటీ వైపు. ఎందుకంటే మనం మనుషులు అండి, ఏదో ఒక సందర్భంలో వీక్ అవుతాం, అది తప్పని అనను. బట్ మనల్ని మనం రెక్టిఫై చేసుకొని మనం చేస్తుంది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగు, మనల్ని ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు అనుకోవడం అసలు పిచ్చతనం అనమాట అది. ఓకేనా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నంతసేపు కూడా ఇక్కడ నా చుట్టూతా ఏంజల్స్ ఉన్నారు. చూడండి, నా చుట్టూతా ఏంజల్స్ ఉన్నారు, ఇక్కడ బాబా ఉన్నారు, నేను నమ్ముతా. రైట్? అట్లా మీరు ఎవరు లేని సిచ్యువేషన్లో కూడా మీ చుట్టూతా భగవంతుడు ఉన్నాడు. మీకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఆయన ఏంజల్ వింగ్స్ తోటి మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్షన్గా కాపాడుతూ. చూడండి, ఏంజల్స్ అంట వాళ్ళకి ప్రేమ ఇవ్వడమే తెలుసంట. చూడండి అసలు ఆ ఏంజల్ని చూస్తుంటే ఎంత సూదింగ్ ఎనర్జీ కదా. వాళ్ళ వింగ్స్ తోటి మనల్ని ఎప్పుడు కాపాడుతూ, ప్రేమను అందిస్తూ, మనల్ని మంచి దారిలో పెట్టడానికి మనల్ని గైడ్ చేస్తూ ఉంటారంట ఏంజల్స్. అందరు చెప్పుకోండి, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఓకేనా? ఈ మోహమాయాల వైపు వెళ్లకుండా స్పిరిచువల్గా మిమ్మల్ని మీరు ఒక మంచి దారిలోకి నడిపించుకోండి. ఎవరో వచ్చి మనల్ని ఏలు పెట్టుకొని తీసుకుపోరు, మనమే ఎఫర్ట్స్ పెట్టాలా, మన మనసు మనమే మార్చుకోవాలా. ఓకేనా? ఒకవేళ మీకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఈ నెంబరు పదే కనపడుతుంది అంటే మీరు ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఆ రిలేషన్షిప్ మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు అని అర్థం అనమాట. స్పిరిచువల్ కనెక్షన్ అంటే ఆ పర్సన్ వల్ల మీరు ఇంకా స్పిరిచువల్గా గ్రోత్ అవుతారు, అలాంటి కనెక్షన్లో ఉన్నారు అని అర్థం అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ 88888888 ఈ నెంబరు ఎక్కువగా కనపడుతూ ఉంటే దిస్ ఈజ్ పవర్ఫుల్ అండ్ హైలీ వైబ్రేటెడ్ పాజిటివ్ నెంబర్ అనమాట. దిస్ ఈజ్ సాటర్న్ నెంబర్, శనీశ్వరుడి నెంబరు. ఇదేంటంటే న్యాయ నిర్ణేత అంటారు కదా. మనం చేసిన పాప పుణ్యాలకి ఒక తులమానం, తక్కెడ. రైట్? ఈ నెంబర్ రిపీటెడ్గా కనపడుతుంటే అర్థం చేసుకోండి, మీ లైఫ్లో ఏదో ఒక పెద్ద పాజిటివ్ చేంజ్ రాబోతుందని. అవి చిన్నవి కాదు, పెద్ద పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయని అర్థం అనమాట. మంచివే. ఈ నెంబర్ కనిపించినప్పుడు, వీళ్ళు ఏ నెంబర్ కనిపించినా ఫస్ట్ మీరు చెప్పాల్సింది థ్యాంక్ యూ ఏంజల్స్, నన్ను గైడ్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి. రైట్? నెక్స్ట్
మీ హెల్త్, వెల్త్, అబండెన్స్, మనీ ఇవన్నీ మీ లైఫ్‌లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రాబోతున్నాయి. భర్‌భర్‌కే అంటారు కదా! ఆహ్, మీరింక వాటిని పట్టుకోలేరు. అంత మీ చేతులకు గూడా అరపదనమాట. అంత అబండెన్స్ మీ లైఫ్‌లోకి రాబోతుంది. ఈ నంబర్స్ కనిపిస్తే ఈ నంబర్స్ చాలా రేర్‌గా కనపడతాయి. ఈ నంబర్‌కి మాత్రం కనపడితే 8888 నంబరు ఫ్రీక్వెంట్‌గా కనపడాలి. ఏదో ఒక్కసారి కాదు. ఫ్రీక్వెంట్‌గా కనపడితే మీ లైఫ్‌లోకి ఒక గ్రేట్ వెల్త్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఆహ్, హ్మ్, ఆహ్, మీరు ఒకవేళ హెల్త్ పరంగా ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే ఆల్రెడీ మీ హెల్త్ చాలా చాలా బాగా అవ్వబోతుంది అని అర్థం. ఓకేనా? చాలా బ్లెస్డ్ నెంబర్ అనమాట ఇది. ఒకవేళ మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఆల్రెడీ మీ లైఫ్‌లో జరుగుతుంటే అవన్నీ సాల్వ్ అయిపోయి, మీ మనీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి, మనీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రాబోతుంది అని అర్థం. లేదు ఇంక మీ ఇప్పటిదాకా పాస్ట్‌లో మీరు దేవుడిని ఏంజెల్స్‌ని అడుగుతూ వచ్చారు. ఏదో ఒక కోరికని గురించి అడుగుతూ వచ్చారు. ఆహ్, హ్మ్, ఈ ఈ నంబర్ ఫ్రీక్వెంట్‌గా కనపడుతుంది అంటే ఏంజెల్స్ ఏం చెప్తున్నారు? మీరు ఎఫర్ట్స్ పెట్టి అడిగిన క్వెషన్స్ విషెస్ ఉన్నాయి కదా! ఆ విషెస్ అన్నీ మీ లైఫ్‌లోకి అతి త్వరలో రాబోతున్నాయి. బీ రెడీ. బీ హ్యాపీ. బీ పాజిటివ్ అని ఏంజెల్స్ మీకు సిగ్నల్ ఇస్తున్నట్టు. ఒకవేళ మీకు నచ్చిన ఆహ్, హ్మ్, జాబ్ మీకు రాబోతుంది. లేదా బిజినెసు లోలో నడుస్తూ ఉన్నింది ఇంతవరకు. ఈ నెంబర్ కనపడుతూ ఉంది. బిజినెస్‌లో అమాంతం గ్రోత్ వచ్చేస్తదనమాట. అంటే చాలా అంటే చాలా విజయం వైపు ముందుకు దూసుకెళ్తా ఉంటది మీ బిజినెస్. ఓకేనా? ఆహ్, మీ పార్ట్నర్ కోసం మీరు విష్ చేస్తున్నట్టయితే, వెయిట్ చేస్తున్నట్లయితే ఆహ్, హ్మ్, మీ పార్ట్నరు అతి త్వరలో మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అని అర్థం అనమాట. ఈ వేటి కోసమైతే మీరు ఇప్పటిదాకా ఎఫర్ట్స్ పెట్టి మీరు పని చేశారో పాజిటివ్‌గా, అవన్నీ మీకు దొరకబోతున్నాయి. మీ విషెస్ అన్నీ కంప్లీట్ అవ్వబోతున్నాయి అని ఈ నంబర్ కనిపించడం వల్ల చాలా అంటే అర్థమే అదనమాట. మీ లైఫ్‌లోకి పాజిటివ్ అబండెన్స్, హెల్త్, మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వబోతున్నాయి. మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు నియర్ ఫ్యూచరు. అన్నీ తెలపడానికి ఈ నంబరు కనపడుతుందనమాట ఫ్రీక్వెంట్‌గా. నెక్స్ట్ 99, 999, 9999 ఈ నంబర్ ఏంటంటే ఇట్స్ టైమ్ టు లెట్ గో. మీ లైఫ్‌లో ఏదో ఒక చాప్టరు ఎండ్ అవ్వబోతుంది అని అర్థం. కంప్లీషన్ వైపు నడుస్తుంది అని అర్థం. మీ ఇంట్యూషన్ చెప్పేది మీరు వినండి. అది పాజిటివా, నెగెటివా వాటెవర్ ఇట్ మే బీ మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో అది విని ఆ వే వైపు వెళ్ళిపోండి మీరు. స్టెప్ తీసుకోండి. కొత్తగా లైఫ్‌ని స్టార్ట్ చేయండి. కొత్తగా న్యూ బిగినింగ్ చేయండి అని అర్థం. ఇక్కడ ఈ 999, 9999 నంబర్ కనపడుతుంది అనంటే ఇక్కడేంటంటే మీరు దేనికి భయపడొద్దు. అంటే మీరు ఒక్కోసారి ఈ పర్సన్ తోటి నేను ఇంతకాలం ఇంత వెక్స్ అయిపోయాను, ఇంత ఏడ్చాను, ఇంత కష్టాలు పడ్డాను. మీకనిపిస్తుంది నాకు అసలు ఇతనొద్దు, వీళ్ళొద్దు నాకు. నేను వీళ్ళని లీవ్ చేసేయాలనుకుంటున్నాను. బట్ చేయలేకపోతున్నారు. స్టెప్ తీసుకోవాలంటే భయము. ఏమో వదిలి వెళ్ళిపోతే రేపు నా ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది అని మీకు కొన్ని అక్కడ సంఘర్షణలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఈ నెంబర్ ఎక్కువ కనపడుతుందనుకోండి, లెట్ గో. వదిలేయి. వదిలేసి నీ డైరెక్షన్ మార్చుకొని ఇక్కడ కంప్లీట్ ఎండ్ చేసేసి నీ డైరెక్షన్‌ని మార్చుకొని నువ్వు అనుకుంటున్న వేకి నువ్వు వెళ్ళిపో. ఓకేనా? నువ్వు అనుకుంటున్న ఆ వేకి నువ్వు ముందు వెళ్ళిపో. బిగినింగ్ చెయ్యి అని ఏంజెల్స్ తన వింగ్స్ తోటి, తన రెక్కలతోటి మిమ్మల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తారంట. ఓకేనా? అప్పుడు భయం ఏంటి మనకి? లేదు కదా! భయం ఉండదప్పుడు. ఏంజెల్స్ ఆ టైంలో మీరు చాలా సఫర్‌కి గురవుతారు. అంటే ఇంతకాలం ఒక సీక్వెన్స్‌లో వెళ్ళిన రిలేషన్‌షిప్పు ఎండ్ చేయాలంటే ఎవ్వరికైనా బాధే. అది ఒక పార్ట్నర్ విషయంలోనే కాదు. ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు. ఎండ్ చేసేయాలంటే చాలా పెయిన్ ఉంటది. ఆ పెయిన్‌లో ఏంజెల్స్
మీరు అక్కడికి ఎండ్ చేసేసి దాన్ని, ఇది మీకు కరెక్ట్ వే కాదు, వాళ్ళు మీకు కరెక్ట్ పర్సన్ కాదు, మీకు ఆ కరెక్ట్ ఫ్రెండ్ కాదు తను, మీరు అక్కడ దాన్ని ఎండ్ చేసేసి న్యూ వే చూస్ చేసుకోండి. ఆ న్యూ వేలో ముందుకు వెళ్ళండి. రైట్? మీరు అక్కడ దుఃఖంతో ఉంటారు కదా, ఆ టైంలో ఏంజెల్స్ చెప్తుంటారనమాట, మా రెక్కలతోటి మా ప్రేమతోటి నిన్ను కాపాడుతూ ఉంటాము, నువ్వేం భయపడకమ్మా, నువ్వు ముందుకు వెళ్ళు అని ఈ నెంబర్స్ ద్వారా సిగ్నల్స్ ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళ ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఓకేనా? అది మీ లైఫ్లో ఆల్రెడీ ఒక పాజిటివ్ బాగా ఉన్న ఇదైనా అది నెగిటివ్ వైపుకి మారిపోయే ముందు మీకు ఈ నెంబర్స్ కనపడతాయి. అది పాజిటివ్కి మారిపోయే ముందు ఈ నెంబర్స్ కనపడతాయి. ఏదైనా ఒక పీరియడ్ నుంచి అది కంప్లీట్ చేసుకొని మీరు ఇంకో పీరియడ్లోకి వెళ్తున్నారు అని అంటే అక్కడ మీరు దుఃఖమే ఉంటుంది. ఆ పీరియడ్లో ఏంజెల్స్ మిమ్మల్ని తమ ప్రేమతోటి ప్రొటెక్ట్ చేస్తున్నారు. భయపడద్దు, మీ లైఫ్ కొత్త మలుపు కోసం రెడీగా ఉండండి అని అర్థం అనమాట. ఇంకోటి, ఈ నెంబర్ ఫ్రీక్వెంట్గా కనపడుతూ ఉందంటే ప్రీవియస్లో మీరు ఇప్పటి వరకు ఏమేమి కర్మలు చేశారో ఒక్కసారి అన్నీ గుర్తు చేసుకొని వాటిని సరి చేసుకోండి. ఎక్కడన్నా తప్పు చేస్తున్నారా? ఈ నెంబర్ కనపడుతుందా? నన్ను చూస్తున్నారు, నన్ను గమనిస్తున్నారు, నేను బ్యాడ్ వేకి వెళ్ళకూడదు, బ్యాడ్ పనులు చేయకూడదు. రైట్? ఈ బ్యాడ్ కర్మని నేను పోగు చేసుకోవద్దు. ఆల్రెడీ ఒకవేళ ఏమైనా చేసేసి ఉన్నారనుకో, దాని నుంచి రెక్టిఫై అయ్యి ఆ బ్యాడ్ కర్మని సరి చేసుకొని ముందుకు వెళ్ళండి. మీ తప్పుల్ని మీరు తెలుసుకొని మార్చుకోవడానికి మేము అవకాశం ఇస్తున్నాం, మీరు మార్చుకోండి అని ఏంజెల్స్ ఈ నెంబర్ని పదే పదే మీకు కనిపించేటట్టు చేస్తాయన్నమాట. ఒక ఆధ్యాత్మిక విధానంలో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నారు ఏంజెల్స్. ఈ నెంబర్ మీకు కనిపించడం వల్ల మీ ఆత్మని స్ట్రాంగ్ చేసుకోవడం ముఖ్యము. భయపడొద్దు. ఓకేనా? మీ గార్డియన్స్ ఏంజెల్స్ మీ పక్కనే ఉన్నారు. మీరు చేస్తుంది మంచి పనే. ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వెళ్తున్నారు. మీ బ్యాడ్ కర్మల్ని తొలగించుకొని, మీ బ్యాడ్ కర్మల్ని సరి చేసుకొని, రెక్టిఫై చేసుకొని, దాన్ని తెలుసుకొని, వద్దు నేను ఇవి చేయను, ఇంకా చేయకూడదు అని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి, మార్చుకోవడానికి ఒక టైం పీరియడ్ ఇస్తారనమాట. ఆ టైం పీరియడే ఇదిగో, ఈ క్షణం నుంచి నువ్వు మార్చుకోవడానికి నీకు టైం ఇస్తున్నా. నువ్వు బ్యాడ్ కర్మ చేసుకుంటావా, గుడ్ కర్మ చేసుకుంటావా, నీ బ్యాగ్లో పడిపోతాయి, జాగ్రత్త. వీటి పర్యవసానం ఫ్యూచర్లో నువ్వు అనుభవిస్తావు, అది మంచైనా చెడైనా అని మీకు వార్న్ చేస్తున్నట్టు ఈ నెంబర్స్ కనపడుతుంటే. ఓకేనా? ఈ నెంబర్ కనపడినప్పుడు మీ లైఫ్లో చాలా చాలా మార్పులు జరుగుతాయి. బట్ భయపడద్దు, అది మీ మంచికే. మీ వర్క్ అండ్ కెరీర్ రిలేటెడ్ ఏమన్నా ఆలోచిస్తుంటే మీరు ఎఫర్ట్స్ పెట్టండి. ముందు మీ కెరీర్లో మంచి గ్రోత్, హై ఇన్కము, వెల్త్ రాబోతుంది. మేము మీకు సపోర్ట్ చేస్తాము, మేము మీకు గైడ్ చేస్తాము. మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి త్వరలో తీరబోతున్నాయి. కొత్తగా ఏమన్నా మీరు బిజినెస్ కానీ, జాబ్ కానీ, కొత్త పనులు ఏమన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే కొత్తగా స్టార్ట్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాము. మా ప్రేమతో మీకు ఎక్కడా నెగిటివ్గా, బ్యాడ్గా జరగకుండా మిమ్మల్ని హీల్ చేస్తూ మా ప్రేమతోటి మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మేము ముందుకు తీసుకుపోతాము. మీరు మాతో నడవండి, భయపడొద్దు అని ఏంజెల్స్ చెప్తున్నట్టు అనమాట. దిస్ ఈజ్ కంప్లీషన్. అది ఎయిదర్ దట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. దిస్ ఈజ్ కంప్లీషన్ నెంబర్ అనమాట. ఓకే? ఇవి కాక ఇవి 9 వరకు ఏంజెల్ నెంబర్స్ కనపడితే ఎలాంటిది ఏంటి అనేది మిమ్మల్ని మీకు చెప్పాను, ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి కాక ఇంకా నెంబర్స్ ఉంటాయన్నమాట. కొన్ని మిర్రరింగ్ నెంబర్స్ అంటారు. అంటే 1 2 2 1 10 1 0 0 1 0 9 9 0 ఇట్లా మిర్రరింగ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అంటే 1 3 3 1 రైట్. నెక్స్ట్ 1 4 4 1 ఇట్లా మిర్రరింగ్ నెంబర్స్. ఇవి ఒక మీనింగ్ తెలుపుతాయి. అండ్ 10 10 11 11 ఇప్పుడు ఇది 2 2 ఈ నెంబర్స్ ఒక ఎనర్జీని తెలుపుతాయి. 10 10 ఏంటంటే దెర్ ఈస్
మీ లైఫ్లో ఏదో ఒకటి ఫుల్ ఎండ్ అయిపోయి చాప్టర్ అసలు ఫుల్ ఎండ్, ఇంకా కంప్లీట్, ఇంకా మీ లైఫ్లో వాళ్ళు అని కాదు, అది తిరిగి ఇంకా రాదు, ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ వైపు మీ లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది అని అర్థం. ఓకేనా? ఇట్లా ఏంజల్ నెంబర్స్ చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 919, 616, 818, 808, 908, 608, 666, 676, 456, ఇట్లాంటి నెంబర్స్ ఎన్ని చాలా ఉంటాయి ఏంజల్ నెంబర్స్. వాటి అర్థాలు వేరు, వాటిని డీకోడ్ చేసే విధానం వేరు. అవి డీప్గా వెళ్ళినప్పుడు సబ్జెక్ట్లోకి అవి కూడా తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు దాకైతే ఇదే. సో మీకు ఇట్లా ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు మీరు దాన్ని డీకోడ్ చేసుకొని దానికి అనుగుణంగా ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారో తెలుసుకొని గైడెన్స్గా తీసుకొని మీరు లైఫ్లో ముందుకు వెళ్ళండి. రైట్? ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఏంజల్స్. మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, మర్చిపోకుండా. ఓకేనా? లైక్స్ ఇవ్వండి, ఎందుకంటే ఈ మెసేజెస్, ఈ వీడియోస్ ఇంకా 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 ఎక్కువ మందికి రీచ్ అయితే వాళ్ళు మనసుకి సాంత్వన, వాళ్ళు హీలింగ్ పొందితే, మన నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకుంటే, మీరు లైక్ చేసినందుకు మీకు బ్లెస్సింగ్స్, పుణ్యఫలము, ఈ వీడియోస్ చేసినందుకు ఎంతో కొంత నాకు పుణ్యఫలం దక్కుతుంది. ఎవరికి ఇది చేరాలో వాళ్ళ దాకా మనం చేర్చిన వాళ్ళు అవుతాం, వాళ్ళకి ఒక ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. రైట్? ఒక మంచి పనేగా, దీనివల్ల ఎవరికి నష్టం లేదుగా. ఎక్కువగా లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేమ్మా, థ్యాంక్ యూ, బాయ్, గాడ్ బ్లెస్ యూ.